Hi guys, welcome back to the channel. ఈరోజు రైడ్ వచ్చేసి ఎక్కడికంటే ఆ విషయం నేను వ్లాగ్లో చెప్తా. మనమైతే ఇప్పుడు గోప్రోవికి వెళ్ళిపోదాం. పోయిసా హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈరోజు మనం వెళ్ళే రైడ్ వచ్చేసి లక్నవరం, వరంగల్. అండ్ నేను ఇప్పుడు వెళ్ళి మా ఫ్రెండ్ని పిక్ చేసుకోవాలా. రెడీ ఏంటో లేదో కూడా తెలియదు. నేనైతే రైడ్ అయితే బయలుదేరినా. అండ్ మనకి గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఉండి వస్తారు. వాళ్ళు మనకు మీట్ అవుతారు ఆడ. అండ్ మనం ఫ్యూయల్ కొట్టించుకోవాలి. ఫ్యూయల్ లేదు ఫస్ట్ అయితే. కానీ మార్నింగ్ రైడ్ వెళ్తుంటుంది చూడు, వేరే లెవెల్ అబ్బా. రాత్రి వర్షం పడ్డది, పొద్దున చూడాలి లుక్ మార్నింగ్. అండ్ ఇదే మన వరంగల్ హైవే, సీదా వరంగల్. అసలు మొత్తం గ్రీనరీ. ఇలాంటి వర్షాకాలంలో పోవాలా అరకు, ఊటీ. ఆ సీనరీ మస్తు ఉంటుంది. ఫ్యూయల్ అయితే నేను కొట్టించిన. యాక్చువల్గా నిన్న బయటికి వేసి వచ్చేటప్పుడు ఫ్యూయల్ అయితే కొట్టించిన. క్యాష్ అయితే లేదు మన దగ్గర. ఆన్లైన్ ఏమంటాడో పెద్ద మనిషి. ఈరోజు ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి 102.40. నేనైతే 500 అయితే కొట్టిస్తున్నా. చూద్దాం వచ్చేటప్పుడు అయితే మనకు తక్కువ అయితే ఒకవేళ కావాలంటే కొట్టించుకుందాం. కానీ నేను మైలేజ్ చూద్దామని ఎంత వస్తుందని, ఆ డెస్టినేషన్ కూడా ఎంత వస్తుందో చూద్దామని నేను తక్కువ కొట్టించుకున్నా. నేనైతే బెస్ట్ ప్రిఫర్ చేసేది హెచ్పి. అని నేను ఎప్పుడూ పంపించేది హెచ్పియే. ఫైనల్లీ ఫ్రెండ్ని అయితే ఎక్కించుకున్నా. అయితే ఇక్కడ నుంచి మేము బయలుదేరుతాం. ఇంకా బయలుదేరి ఆడ మన అవుటర్ రింగ్ రోడ్ కాడ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. నాతో పాటు వచ్చే కో రైడర్. అవుటర్ రింగ్ రోడ్ కాడ అయితే ఆగమని చెప్పిన, ఆగుతా అని చెప్పిండు. ఐ హోప్ ఈరోజు అయితే మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ ఈరోజు అయితే మేము నలుగురం వెళ్తున్నాం. మ్యాక్సిమం అయితే ఈరోజే ఇంటికి రిటర్న్ కానీ ట్రై చేసాం. మా ఫ్రెండ్ని అవుటర్ రింగ్ రోడ్ కాడ ఆగమంటే కొంచెం ముందుకు పోయి ఆగిండంట. ఇప్పుడే కాల్ చేసి చెప్పిండు, మనం పోయి కలవాలా. యాక్చువల్గా అయితే మనం పెట్టింది అన్బాక్సింగ్ వీడియో. ఇది ఫస్ట్ వ్లాగ్ నా ఛానల్లో. అయితే లక్నవరం మ్యాక్సిమం అయితే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. ఎంత వీలైతే అంత ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. వీడియో ఎంత లెంత్ వచ్చినా పర్లేదు, 2 పార్ట్స్కి అయితే పెడతా. టైం వచ్చేసి 6:50 అవుతుంది. అండ్ నేను బయలుదేరింది 6:30కి. జనగాంలో అయితే స్టాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. జనగాంలో ఆగి టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఏం ట్రాఫిక్ టెన్షన్ లేకుండా. చెప్పడం మర్చిపోయినా, ఈ వీడియో స్పాన్సర్ చేసింది సాయి, నా ఫ్రెండ్. సాయిది ఛానల్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆయన కూడా మనలాగానే రైడరా, సేమ్ బ్లాగ్స్ చేస్తుంటాడు. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, మీరైతే ఒకసారి చెక్ చేయండి. ఇదే మన రైడ్లో వచ్చిన ఫస్ట్ టోల్ గేట్. ఈ టోల్ గేట్ తర్వాత మనకి ఇంకా 3 టోల్ గేట్స్ ఏమొస్తాయి. అండ్ నేను నవీన్ ఇద్దరం అనుకున్నాం ఈ టోల్ గేట్ తర్వాత నుండి 100 స్పీడ్ మెయింటైన్ చేద్దామని. ఇప్పటిదాకా అయితే వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. అండ్ మాకైతే ఈ హైవే అయితే చాలా అంటే చాలా బోరింగ్ ఉంది. అండ్ ట్రాఫిక్ కూడా లేదు. మనకి ఈ హైవే తర్వాత వచ్చేదే భువనగిర్. ఈ హైవే తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి భువనగిర్ కొండ కనిపిస్తుంది, దానిపైన ఉంటుంది ఫోర్ట్. ఇప్పటికైతే నేను ఒక్కసారి కూడా ఆ భువనగిర్ ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. మనకి ఫ్యూచర్లో వీడియోస్లో ట్రై చేస్తా. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తా ఎక్స్ప్లోర్ చేయడానికి.
నేనైతే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అయితే స్కిప్ చేస్తా అండ్ ఈ బోరింగ్ అవి కూడా స్కిప్ చేస్తా. ఏదైనా మంచి లొకేషన్ కనిపిస్తే గోప్రో ఆన్ చేస్తా. ఆ మబ్బుల్లోంచి చూడండి ఎట్లా సన్ రైజ్ అవుతుందో. మనమైతే భువనగిరి దగ్గరలో ఉన్నాం. భువనగిరి ఫోర్ట్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి మనకు బైపాస్ పక్కన నుంచి మనకు భువనగిరి కొండ కనిపిస్తుంది. దానిపైన ఫోర్ట్ ఉంటుంది కనిపిస్తుంది. అదిగో అక్కడ కనిపించేదే భువనగిరి ఫోర్ట్. దాని గురించి డీటెయిల్స్గా సాయి బ్రో అయితే చెప్పిండు. ఆ వీడియో నేను ఆ గుడి గురించి అయితే బ్రీఫ్గా అయితే చెప్పిండు. అండ్ ఆడ హనుమాన్ టెంపుల్ వచ్చిందంట, అది ఎట్లా వచ్చిందో కూడా చెప్పిండు. అండ్ ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, కావాలంటే చెక్ చేయండి. బోరింగ్ బైపాస్ దాటుకొని వచ్చిన తర్వాత చాలా సేపటి తర్వాత ఈ గ్రీనరీ కనిపించింది. అందుకే కెమెరా ఆన్ చేసిన. కొంచెం సేపు అయితే ఈ గ్రీనరీ వాచ్ చేయండి అండ్ మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేయండి. నవీన్ నీ నుంచి మనకి ఇంకా 3 కిలోమీటర్స్ ఏరా. ఒక్క నిమిషం ఇస్తున్న పేపర్. ఏంలే 10 రూపీస్ వెనకాలకి వెళ్ళాలి కదా, వెనకాల రాస్తున్నా అంతే. అండ్ ఇక్కడ నుంచి అయితే లొకేషన్ మస్తుంటుంది చూడండి. మొత్తం రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం ఇప్పుడైతే మొత్తం కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఇట్లున్నాయి, ఊర్లు ఉన్నాయి. కానీ అప్పుడైతే మేము వచ్చినప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చినాము. అప్పుడైతే ఇవన్నీ ఏం లేవు. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఉన్నాయి అవి. ఇంతకుముందు అయితే వెళ్ళనే లేవు అవన్నీ. అంతా గ్రీనరీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడైతే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. 3 కిలోమీటర్స్ ఏమైనా ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఆ ఘాట్ సెక్షన్ అయితే బాగుంటుంది. అండ్ అంత హెవీ ఘాట్ సెక్షన్ అయితే కాదు, మామూలుగా నార్మల్గా ఉంటుంది. కాకపోతే కర్వ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మా సార్ అయితే ఈ 3 కిలోమీటర్స్ నడిపించిండు మాకు. ఈ 3 కిలోమీటర్స్ అయితే మా సార్ నడిపించిండు. ఫైనల్లీ మనమైతే వచ్చేసినాం ప్లేస్కి. కరెక్ట్ టైంకి ఛార్జింగ్ అయిపోతుంది. అక్కడ మీకు బ్లింక్ అవుతున్నట్టు కనిపిస్తుంది చూడండి. అరే కరెక్ట్ టైం కరెక్ట్ టైంకి ఛార్జింగ్ అయిపోయింది, బ్లింక్ అవుతుంది. సరే ఇంకా నేనైతే టికెట్ తీసుకున్న తర్వాత గోప్రోకి ఛార్జింగ్ పెట్టి మొబైల్ అయితే లాక్ చూపిస్తాను. ఫైనల్ టికెట్స్